జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఆ వనరులను సద్వినియోగం చేసుకోవాల్సింది. వాటిని ఎంతగా సానపడితే ఈ దేశ భవిష్యత్ అనేది మల్టీఫోల్డ్ యాక్షన్ అనేది మనకు కనపడుతుంది. మిగతా దేశాల లిస్టులో వరుసలో కనుక చూస్తే చివరిలో కాకుండా మనం పైన ఉండి మన వైపు చూసుకునేటువంటి ఆ ఫోకల్ పాయింట్గా మనం అవ్వాలి అని కోరుకున్నటువంటి నా ప్రియతమైనటువంటి చిన్నారులు అందరికీ ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి ఈ యంగ్ జీనియస్ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలతో. నేనైతే అవార్డ్ ఫంక్షన్కి వస్తే అంత గొప్పగా చెప్తున్నారు, కానీ ఆయన చేసిన 32 yearsగా ఈ సివి రామన్ ఈ జీనియస్ అవార్డ్స్ ఆయన ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. 1,000,000 మంది ఈ 32 yearsలో రాశారు ఎగ్జామ్స్. నాట్ ఏ నార్మల్ ఫీట్. దీనికంతా ఏంటి మీ కారణం అంటే ఆయన చెప్పింది ఒకటి, అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు మన ముందు కళ్ళ ముందు నడిచిన దైవం, మహానుభావుడు. ఆయన ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకొని అకాడమిక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఆయన అన్నది చాలా నిజం. సృజన, క్రియేటివిటీ అది వదిలేయకూడదు. మనిషి బై హార్టింగ్ ఉంటుంది, కానీ బియాండ్ దట్ క్రియేటివిటీ ఆయన ఎంత యజ్ఞం చేసినందుకు. ఈ కిరణ్ గారి ప్రయోగం విజయవంతం కావాలని, తద్వారా ఆయనకున్నటువంటి ఆ సంకల్పం ఆ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ ద్వారా లక్షలాది మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాయటం, వేలాది మంది, వందలాది మంది అవార్డ్స్ తీసుకోవటం, ఇన్స్పైర్ అవటం, రేపు భవిష్యత్తులో ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి ఆయన చేసేటటువంటి ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆ శ్రీరామచంద్రుడు కోరుకుంటూ రైతన్నల చిరునవ్వులతో ఊరులే వెలగాలని, సంప్రదాయ వృత్తుల సంరక్షణ ధ్యేయమని, సేవా స్ఫూర్తిగా కదిలే సుచిర్ ఇండియా ఫౌండేషన్ వినడమై వెనగని సాలగా రగలని, కెరటమై ఉరకని వందే భారతావనికి వందే మాతరమని. ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సర్ సివి రామన్ అవార్డ్స్ నిజంగా ఎంత గ్రాండ్గా జరుగుతున్నాయి అని అంటే, ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఒక కన్నుల పండుగగా జరుగుతుంది. కన్సిస్టెన్సీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాను. బట్ ఫర్ దాట్ దిస్ ఈవెంట్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 32 సంవత్సరాలుగా కంటిన్యూగా దీన్ని మెయింటైన్ చేస్తూ రావడం, ఇంతమంది స్టూడెంట్స్కి ఇంత ఇన్స్పిరేషన్గా ఉండడం అనేది ఇట్స్ నాట్ an easy thing that could be only possible with Suchar India Foundation. What do you guys say? Right, yes. So ఇప్పుడు మన గెస్ట్ వచ్చి మాట్లాడతారు అండ్ ఈవెంట్ని కూడా ముందుకు తీసుకెళ్ళబోయే ముందు we have a very special AV. We all are looking forward to see that. And మన special guest, the man of the evening, AV చూసేద్దాం. AV please. He's a brand himself. He's an admired industry captain of real estate. He's also the subject matter expert who penned many successful books. And of course, he's a fashion icon. He is none other than Lion Dr. Kiran, the head honcho of Suchir India and the man with the Venus touch in the realty sector. Oh. Yes, that is none other than, I'm very honored to call him up onto the stage, introducing such a dynamic leader who have excelled in multiple industries and continues to inspire many other. Lion Dr. Y. Kiran Garni Vedik pai ravalsindiga korutunnaru with a huge round of applause. Everybody. తను ఒక
a young and dynamic business baron who has not only transformed the real estate and hospitality industry and also played a key role in supporting education, sports and also service initiatives kudano, social service initiative kudano. What not to say. We are honored to have you here and the man of the evening. Big round of applause. మీరు మాట్లాడు. ఓకే. సో మూవింగ్ ఆన్ టు ఇందాక నుంచి అందరం కూడా వెయిట్ చేస్తున్నాం రావు రమేష్ గారు ఎప్పుడెప్పుడు స్టేజ్ మీదకి వస్తారా అనేది, బికాస్ తన ఫ్యాన్ బేస్ అటువంటిది. తనని స్టేజ్ మీదకి పిలవబోయే ముందు లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ఫర్ హిమ్ టు. లెట్స్ హ్యావ్ ద ఏవీ. రావు రమేష్ ఈ పేరు తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. 1970 ఆగస్టు 9న ప్రముఖ నటుడు రావు గోపాలరావు కమలకుమారి దంపతులకి జన్మించారు. తండ్రి రావు గోపాలరావు లెజెండరీ నటుడు, తల్లి రావు కమలకుమారి హరికథ విద్వాంసురాలు. చిన్నతనం నుండే రావు రమేష్ కి ఫోటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం ఉండేది. ఆ ఆసక్తితోనే బ్రిటిష్ లైబ్రరీ, అమెరికన్ లైబ్రరీకి వెళ్లి ఫోటోగ్రఫీ పుస్తకాలను సైతం అధ్యయనం చేసేవాడు. తను ఒక్కసారి పుస్తకం పట్టి చదవడం మొదలు పెడితే తన గడ్డం తీసుకోవడం కూడా మర్చిపోయేవాడు. ఫోటోగ్రఫీ పట్ల అంత ఆసక్తి కనబరిచేవాడు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు యాక్టర్ అవ్వాలని తను అనుకోకుండానే విధి అతనిని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి తెచ్చిందని చెప్పాలి. గమనం చిత్రంలో రావు రమేష్ నటించిన నక్సలైట్ పాత్ర తన భవిష్యత్తును మార్చింది. ఆ తరువాత వరుస హిట్లతో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించి చేసిన ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపిస్తూ తండ్రికి తగ్గ కొడుగ్గా శభాష్ అనిపించుకున్నాడు రావు రమేష్. Yes, with big round of applause, ladies and gentlemen, please welcome Rao Ramesh garu. So మీ వాయిస్, మీ డైలాగ్, మీ ప్రెజెన్స్ అన్నీ కలిసి తెలుగు సినిమాకి ఒక యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేశాయి. వీఆర్ హానర్డ్ టు హ్యావ్ యూ హియర్ అమాంగ్ us. A big round of applause, గట్టిగా. Yes, now without a delay, we have been waiting to call upon the chief guest onto the dais, but danikante mundu let's have a special AV on him. తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. పార్టీ ఏదైనా ప్రజల హితమే సమ్మతంగా పనిచేసిన ప్రజా సేవకుడు. ముక్కుసూటితనానికి, నిజాయితీకి పెట్టింది పేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, చెప్పిన మాటలు ఆచరించేందుకు ఎంత దూరమైనా వెళ్లే నిగార్సైన ఖమ్మం పులిబిడ్డ తుమ్మల నాగేశ్వరరావు. 1953 నవంబర్ 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గండుగులపల్లి గ్రామంలో జన్మించి ఆ ఊరి ఉనికిగా మారి ఆ గ్రామానికి వన్నె తెచ్చారు. 1982లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరి తుమ్మల, సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి 1985, 1994, 1999, 2009 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ గారి కేబినెట్ లో చిన్న నీటిపారుదల శాఖ, ఎక్సైజ్, భారీ నీటిపారుదల శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖల మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో నీటిని పరుగులు పెట్టించారు. అనేక రహదారులను నిర్మించారు. ప్రజల గుండెల్లో అభివృద్ధి ప్రదాతగా శాశ్వత ముద్ర వేసుకున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి మండలి సభ్యులయ్యారు. 2016లో ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి విశేషమైన సేవలందించారు. 2023లో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వ్యవసాయ, సహకార మరియు చేనేత శాఖల మంత్రిగా తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని రంగరించి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేస్తున్న మహోన్నత నాయకుడు, మహనీయుడు మన తుమ్మల నాగేశ్వరరావు గారు. Yes, it is really a proud moment to have him around. Sir, we heartfully request you to come onto the dais. Shri Tummala Nageshwar Rao Garu, Honorable Minister for Agriculture of Government Telangana. Your contribution to the people of Telangana, especially farmers and rural communities, are commendable. We are honored to have you here, sir. A big round of applause, please.
a delay, so let's move to the Deepa Prajwalan event, starting the event. कुरुत्वं कल्याणं शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश मतिं स्वच्छामि రమేష్ గారు మాట్లాడతారు అనేసి, సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అయితే రావు రమేష్ గారు, ఐడ్ లైక్ టు ఇన్వైట్ యూ, ప్లీజ్ గివ్ యువర్ కైండ్ వర్డ్స్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఒకసారి గట్టిగా. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఆయన చీఫ్ గెస్ట్గా ఉన్న ఫంక్షన్లో నేను పాల్పంచుకోవడం నాకు చాలా గౌరవంగా గొప్పగా చాలా తృప్తిగా ఉంది సార్. అది కిరణ్ గారికి దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఏమో మాట్లాడాలి కాబట్టి రావడం. ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా చెప్పండి సార్, ఆయన ఏదో అంటే అడ్వైస్ అంటే చదువుకోని వాళ్ళకి అయితే అడ్వైస్లు చెప్తారు. మీరు ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఎన్నో అడ్వైస్లు ఎన్ని ఉంటారా, చేయరా ఇచ్చేయరని. కానీ మీరు హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇవాళ యంగ్ జీనియస్ అవార్డ్స్ తీసుకుంటున్నారు. యూ మేడ్ ఆల్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. ఇలాంటి వాళ్ళకి ఎవరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఇంత నిశ్శబ్దంగా, ఇంతమంది స్టూడెంట్స్ ఇంత ప్రశాంతంగా, ఇంత డిసిప్లిన్గా, చాలా ఆనందం వేసింది. ఇంత నిశ్శబ్దంగా, ఇంత డిసిప్లిన్గా. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ యువర్ అచీవ్మెంట్స్. మీ అందరికీ ఇలాగా మాలాంటి వాళ్ళు వచ్చిన మొమెంటో స్విచర్ ఇండియా కిరణ్ గారి ద్వారా అందజేస్తున్న దానిలో పాల్గొన్నారు. అంటే మేము ఏదో అవార్డు ఫంక్షన్కి వస్తే ఆయన అంత గొప్పగా చెప్తున్నారు, కానీ ఆయన చేసిన 32 yearsగా ఈ సివి రామన్ ఈ జీనియస్ అవార్డ్స్ ఆయన ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. 1 కోటి మంది ఈ 32 yearsలో రాశారట ఎగ్జామ్. ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఫీట్. దీనికంతా ఏంటి మీ కారణం అంటే ఆయన చెప్పింది ఒకటి, అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు మన ముందు కళ్ళ ముందు నడిచిన దైవం, మహానుభావుడు. ఆయన ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకొని అకాడమిక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఆయన అన్నది చాలా నిజం. సృజన, క్రియేటివిటీ అది వదిలేయకూడదు. మనిషి బై హార్టింగ్ ఉంటుంది, కానీ బియాండ్ దట్ క్రియేటివిటీ ఆయన ఎంత యజ్ఞం చేసినందుకు నేను అలా కూర్చొని అలా ఉండిపోయాను. మనం ఏమీ చేయట్లేదు లైఫ్లో, ఎంత చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే అది ఆయన అంత లెజెండరీ. ఇది ఆయన ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్, ఆయన చేసిన వర్క్స్. సో మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇలాంటిది రావడం, ఎంత మిస్ అయ్యి ఉండేవాడిని వాళ్ళు రాకపోతే అనిపించింది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, అడ్వైస్ ఇచ్చేంత సీన్ నాకు లేదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ వన్ థింగ్. జాక్ మా, ది గ్రేట్ అలీబాబా బిజినెస్ టైకూన్ చెప్పింది, డూ నాట్ కంప్లైన్. ఎప్పుడు కంప్లైంట్ చేయకండి ఎవరికి. When you are young, do not complain, because you have age, you have future. So never complain, because successful people do not complain. They take complaint as an opportunity. So యంగ్గా ఉండడం కన్నా గొప్ప అసెట్ జీవితంలో ఇంకేం లేదు. మీరు ఒక మిస్టేక్ చేసినా యూ కెన్ అఫోర్డ్ దట్. You can do mistakes, you can afford that. You don't do mistakes. మీకు తప్పులు చేయమని కాదు, మీరు తప్పు చేసినా you can afford. You have age, you have future. సో రిస్క్ తీసుకోండి. ఆయన అన్నట్టు క్రియేటివ్గా ఉండండి. ఏదైనా తప్పు జరిగితే ఓకే ఫైన్, యూ హ్యావ్ ఏజ్. ఒక ఏజ్ తర్వాత మాట్లాడే వాళ్ళు వచ్చాక తప్పు చేయలేము. వీ కాంట్ అఫోర్డ్ డూయింగ్ మిస్టేక్స్. అండ్ యూర్ ఆల్ యంగ్ మైండ్స్, యూ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ఏజ్. సో డు నాట్ కంప్లైన్. ఏజ్ కన్నా గొప్ప అసెట్ నా దృష్టిలో ఏం లేదు. జాక్మా చెప్పింది
అంతకన్నా ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్, ఇట్స్ నాట్ అన్ అడ్వైస్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. దట్ వాజ్ బ్యూటిఫుల్లీ సెట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్ తోటి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అగైన్. నో ఇంకా ఐడ్ లైక్ టు రిక్వెస్ట్, వి ఆల్ బీన్ వెయిటింగ్, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తోటి. కమ్ ఆన్ ఎవ్రీబడి. గౌరవనీయులు, గత 32 సంవత్సరాలుగా ఈ ఉత్కృష్టమైనటువంటి ఒక కార్యక్రమం ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నటువంటి ఈ మహాకార్యానికి కిరణ్ గారికి, వారి మిత్రులు, నాకు రావు గోపాలరావు గారితో సాన్నిధ్యం ఉంది కానీ రమేష్ గారితో లేదు. ఈ తెలుగు లలిత కళాతోరణం నిర్మాణంలో కూడా రావు గోపాలరావు గారు, పూజ్యులు ఎన్టీ రామారావు గారి సమయంలోనే ఇటువంటి మంచి కార్యక్రమాలకి నిలయంగా ఉండాలి. ఇక్కడ కళల కాణాచిగా ఈ తెలుగు రాష్ట్రం ప్రపంచంలోనే అన్ని కళలకి, అన్ని సంస్కృతులకి, అన్ని సంప్రదాయాలకి నిలయమైనటువంటి గడ్డ. ఈ వేదిక నుంచి ప్రజలకి ఆనందాన్ని, సంతోషాన్ని పంచాలి అని చెప్పి 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణాన్ని నిర్మాణం చేశారు. అందులో భాగస్వామి రావు గోపాలరావు గారు కూడా ఉన్నారు. అటువంటి మంచి స్థలంలో కిరణ్ గారు, సుచర్ ఇండియా టీము, ఆయన సంకల్పం మంచి సంకల్పం. మన పిల్లలు ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉండాలి, అగ్రగామిగా ఉండాలి. అందరూ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాళ్ళని వెలికితీసి ఈ పోటీ పరీక్షల ద్వారా వాళ్ళకు ఒక జిజ్ఞాసను కలిగించి వాళ్ళని ఆ కార్యక్రమాల్లో పురికొల్పి నేను భవిష్యత్తులో ఈ దేశానికి మార్గదర్శకంగా ఉండేటటువంటి స్థాయికి నా జీవితాన్ని తీసుకెళ్ళాలి, తద్వారా ఈ దేశానికి కీర్తిని, ప్రతిష్టని తీసుకురావాలని చెప్పి ఒక జిజ్ఞాసను కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని సంకల్పించి, ఆయన వ్యాపారాలు ఎన్నున్నా, ఆయనకి ఎన్ని అవకాశాలున్నా ఒక మంచి కార్యక్రమాన్ని నా జీవితంలో చేశాననే సంతృప్తి కోసం కిరణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియకి ధన్యవాదాలు తెలియజేస్తా. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా విద్య పట్ల, అదేవిధంగా ఆరోగ్యం పట్ల ప్రధాన బాధ్యతని, ప్రాధాన్యతని తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి మీరు చూశారు, ఈ 1 సంవత్సర కాలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి కానీ, స్కిల్ ఇండియా యూనివర్సిటీ కానీ పెద్ద ఎత్తున స్థాపించి ప్రపంచంలో మన పిల్లలకి నైపుణ్యాన్ని ఇస్తే తప్ప కేవలం మార్కులతోటో, డిగ్రీలతోటో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. దానికంటే మిన్నగా వాళ్ళకి నైపుణ్యాన్ని కల్పించాలి. తద్వారానే మన పిల్లలు ఈ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు అని చెప్పి విశ్వసించి ఈ ప్రభుత్వం ఆయా కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపి ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఈ కిరణ్ గారి ప్రయోగం విజయవంతం కావాలని, తద్వారా ఆయనకున్నటువంటి ఆ సంకల్పం, ఆ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ ద్వారా లక్షలాది మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాయటం,
వేలాది మంది, వందలాది మంది అవార్డ్స్ తీసుకోవటం, ఇన్స్పైర్ అవటం, రేపు భవిష్యత్తులో ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి ఆయన చేసేటటువంటి ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి, వారి సహచరులకి, అదేవిధంగా ఈనాటి నాతోటి పాల్గొన్నటువంటి రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రక్రియలో పాల్గొన్నటువంటి గురువులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకి, మీడియాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. Thank you so much, sir. That means a lot. I'd like to now request Kiran గారిని ఒక చిన్న మెమోంటోతో సత్కరించాలని కోరుకుంటున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారికి, our honorable agriculture minister. So everybody, let's put your hands together for a big round of applause. Sir, it's a honor to have you here. ఈ రోజు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడ మా అందరితో పాటు ఉన్నందుకు. Let's give a big round of applause for our honorable agriculture minister తుమ్మల నాగేశ్వరరావు గారు. గట్టిగా. Thank you so much. Thank you so much, sir. Once again, it was an honor to have you here. ఇక్కడికి విచ్చేసిన ఈనాటి ముఖ్య అతిథి, అజాతశత్రువు, దాదాపు ఒక 4-5 తరాల రాజకీయాలను తను అవసాన పట్టి ఈరోజు కూడా అప్డేటెడ్ పొలిటీషియన్గా, ఈరోజు కూడా ఒక పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలి, ఎలాంటి భాష, ఎలాంటి చతురత, ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండాలి, ఎలాంటి ప్రజానాయకుడిగా ఎదగాలి అని అనుకుంటే మనకు కనపడేటువంటి అతి తక్కువ మందిలో పైన ఉన్నటువంటి వ్యక్తి, నాకు చాలా ఇష్టమైనటువంటి నాయకుడు, ఒక అన్నలాగా ట్రీట్ చేసే ఒక గొప్ప మేధావి అండ్ ప్రజానాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే నాకు చిరకాల మిత్రుడు, మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, రకరకాల విషయాల మీద చర్చించుకుంటాం. తెర మీద చూసే నటన ఆ పర్టికులర్ పాత్రకు మాత్రమే పరిమితం అయిపోతే ఒక మనిషిని అంటే తనతో పాటు కూర్చొని ఏదో ఒక చర్చలో కూర్చున్నప్పుడు ఆ మనిషి లోపల ఉన్నటువంటి అంతర్గతంగా తన లోపల ఉన్నటువంటి ఆ తపన, విషయ పరిజ్ఞానం, విషయ విశ్లేషణ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ మంది నటుల్లో ఈ రోజులలో చాలా ఆర్టిఫిషియల్గా వచ్చి ఏదో ఒకటి చెప్పామా పోయామా ఏదో నటించడంలా కాకుండా పాత్రలో అలాగా అంటే ఈ పాత్ర ఇతను కాకుండా ఇంకెవరు చేస్తే కుదరదు అనుకునేటువంటి ఒక గొప్ప దీక్షాదత్తత ఉన్నటువంటి నటుడు నా మిత్రులు రావు రమేష్ గారికి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. తను నిజం చెప్పాలంటే వేరే సిటీలో బయట తను షూటింగ్లో ఉన్నారు. ఒకరోజు బ్రేక్ దొరికినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే కష్టమైనా కూడా తను కష్టంగా ఈ రోజున మళ్ళీ బయలుదేరి వచ్చి కొంచెము పర్మిషన్ తీసుకొని డైరెక్టర్ వాళ్ళ దగ్గర అడగాలని చెప్పిన వాళ్ళు తను ఎలా మేనేజ్ చేసుకున్నారో తెలియదు. తన్నే ఫోన్ చేసి మరి లేదు ఇలా నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు దట్ ఈస్ ద బ్యూటీ అండ్ దట్ ఈస్ యునో ఒక వ్యక్తిత్వానికి అంతకంటే గొప్పగా మనం చెప్పలేము. స్నేహానికి ఇచ్చేటువంటి ఒక నిజమైన నిర్వచనంగా నేను భావిస్తాను. అలాగే ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి పేరెంట్స్, అలాగే ఉత్తమ గురుబ్రహ్మ అవార్డు తీసుకుంటున్నటువంటి ఉత్తమ టీచర్స్, ఇన్స్టిట్యూషన్స్ ఛాత్రాలయ పురస్కారం అందుకుంటున్న వారు,
అండ్ సుచి టీమ్, ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ చివరిగా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఈ దేశంలో ఏదైనా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆ వనరులను సద్వినియోగం చేసుకోవాల్సింది. వాటిని ఎంతగా సానపడితే ఈ దేశ భవిష్యత్ అనేది ఒక మల్టీఫోల్డ్ యాక్షన్ అనేది మనకు కనపడుతుంది. మిగతా దేశాల లిస్టులో వరుసలో కనుక చూస్తే చివరిలో కాకుండా మన పైన ఉండి మన వైపు చూసుకునేటువంటి ఆ ఫోకల్ పాయింట్గా మనం అవ్వాలి అని కోరుకున్నటువంటి నా ప్రియతమైనటువంటి చిన్నారులు అందరికీ ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి ఈ యంగ్ జీనియస్ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలతో, అభినందనలతో సుచ్ ఇండియా ఫౌండేషన్, సుచ్ ఇండియా అనగానే మనకు గుర్తుకొచ్చేది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి ఒక సంస్థ, హాస్పిటాలిటీలో ఉన్నటువంటి ఒక సంస్థ. కిరణ్ అన్నప్పుడు ఈ రెండింటితో పాటుగా నేను కనపడేది ఒక బల్గేరియా దేశానికి సంబంధించినటువంటి అధికారిక ప్రతినిధిగా తెలంగాణ, ఆంధ్ర హానరీ కాన్సుల్ జనరల్గా నేను ఈ 2 రాష్ట్రాలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయ్యి. బట్ ఈ రెండింటికంటే కూడా వృత్తి వేరు, ప్రవృత్తి వేరు అని అంటారు. ప్రవృత్తిలో మనకు తృప్తినిచ్చేది ప్రవృత్తి, వృత్తి అనేది మనకు భక్తి, మనకు అన్నం పెడుతుంది. అది లేకపోతే నేను ముందు నిలబడలేను, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలేను. అది కూడా ఒక నిబద్ధతతో చేస్తూ దానితో పాటుగా నాకు ఇష్టంగా నేను నా వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన 32వ సంవత్సరంలోనే ఇది కూడా సుచ్ ఇండియా ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడ ఆపకుండా నాకు తోచినంతగా, నా పరిధిలో ఉన్నంతగా నేను ప్రయత్నం చేస్తూనే వస్తున్నాను. అందులో భాగంగానే నేను ఒక 3 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఆ 3 గ్రామాలలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా అక్కడ వాళ్ళ లోపల అంటే బ్యాక్ టు విలేజెస్ ఒక రివర్స్ మైగ్రేషన్, అంటే పట్టణాలకు పోయిన వాళ్ళని కూడా వాళ్ళకి పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేలాగా చేస్తూ విలేజెస్కి ఎలా తీసుకురావాలి. అలాగే ఒక 50 స్పెషల్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూషన్స్ను, అంటే బ్లైండ్ను, డెమ్ అండ్ డెఫ్ అండ్ అంటే విజువల్లీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలందరినీ చూసుకునేటువంటి ఒక 3000 మంది పిల్లలు నేను అసోసియేట్ అయి ఉన్నాను. దానికంటే నాకు అత్యంత చాలా తృప్తినిచ్చే ఈ విషయం ఏంటంటే, నేను సంకల్ప్ దివస్ అని నా బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకోకుండా 28th నవంబర్ రోజు నేను సంకల్ప్ దివస్గా చేసుకుంటాను. ఆ రోజున భారతదేశంలో చాలా గొప్పగా ఉన్నటువంటి కిరణ్ బేడి, అన్నా హజారే, జాకీ నర్బుతం అండ్ అలా చెప్పుకుంటూ పోతే సుందర్లాల్ బహుగుణ, వీళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి వస్తారు. ఈసారి కూడా మనకు సోను సూద్ గారిని ఈసారి మనము పిలవడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క వారిని పిలుచుకొని వాళ్ళందరి మధ్యలో 28th నవంబర్ సంకల్ప్ దివస్గా చేయడం జరుగుతుంది. సో ఈ రోజున ముఖ్యంగా ఈ యంగ్ జీనియస్ సర్ శ్రీరామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ విషయానికి వస్తే, ఈ రోజున అవార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ అభినందిస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మిమ్మల్ని అందరినీ అవార్డ్స్కు అంటే దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ రాశారు. అందులో 450 మంది పిల్లలు ఈ రోజున ఇక్కడికి వచ్చారు. రాసిన వాళ్ళందరికీ అభినందిస్తూ అవార్డ్స్ తీసుకున్న మీ అందరికీ కూడా మరొక్కసారి ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, పేరెంట్స్, స్పెషల్లీ ప్రతి స్టూడెంట్ ఒక పేరెంట్ ఉన్నాడు. దయచేసి వాళ్ళని యంత్రాలుగా చూడకండి. ప్రతి డయాస్ మీద నేను చెప్పేది ఒకటే, యంత్రాలుగా చూడకండి. వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయడానికి చూడండి. ఎక్కడ మనకు బాధేస్తుందంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి టెక్ కంపెనీలో మన వాళ్ళు ఉన్నారు, ప్రతి టెక్ కంపెనీని డ్రైవ్ చేసేటువంటి CEOs మన వాళ్ళు ఉన్నారని. కానీ ఆ టెక్ కంపెనీని మనం తయారు చేసేటువంటి వాళ్ళుగా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? నిన్న మొన్న వచ్చినటువంటి ChatGPTని మనం డామినేట్ చేసేటువంటి DeepSeek ఒకటి వచ్చింది. అలాంటి ఎన్నెన్నో వస్తున్నాయి. వాటన్నిటిలో ఆ యూనికార్న్ కంపెనీస్ని కానీ, లేదా ప్రపంచాన్ని శాసిస్తే టెక్నాలజీ పరంగా కానీ, లేదా ఒక టెక్నాలజీ అంటే ఒక యాప్ని డెవలప్ చేయడమే కాదు, మనకున్నటువంటి ఇజ్రాయెల్లో 1 acreలో ఒక చిన్న గదిలో 1 acreలో డెవలప్ చేసేటువంటి వ్యవసాయ పరమైనటువంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఇలాంటిది మనకు ఒక మనుషులు తయారు చేస్తామో అమెరికాకో లేకుంటే యూరోప్కో మనం పంపిస్తున్నాం అనేది కాకుండా, మా పిల్లలు కూడా రేపటి దేశ భవిష్యత్తును శాసించే మనుషుల్లాగా కావాలి. మాకున్నటువంటి పిల్లల్ని, అంటే మనం ఏదో టీవీలో చూస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటాం, బట్ నా పిల్లలు కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఈ దేశానికి గర్వకారణం అవ్వాలి. మనం ఒక అలెగ్జాండర్
ఫ్లేమింగ్ తీసుకుంటారో లేకపోతే ఒక గెలీలియన్ మిగతా వాళ్ళందరినీ ఇలాంటి గొప్ప గొప్ప మేధావులలో చూసినప్పుడు నా ఇంట్లో పుట్టిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా అలాంటి వాళ్ళని చేయాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ నోబెల్ అంటే సర్ సివి రామన్ మన భారతదేశానికి ఫస్ట్ నోబెల్ను తీసుకొచ్చిన ఆ గొప్ప మహానుభావుడి పేరు మీద మన సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డు ఒలింపియాడ్ని కండక్ట్ చేసి మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి చేయడం. మీ లోపల నుంచి కూడా అలాంటి మనుషులు చేయకపోతే నేను చేసే ప్రయత్నం అంతా కూడా ఒక నిరోధకంగా వ్యర్థంగా మారిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ టీచర్స్ అందరికీ ఇన్స్టిట్యూషనల్ హెడ్ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ మీద ఉన్నటువంటి ఒక గొప్ప గురుతర బాధ్యత ఉంది. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఈరోజు అవార్డు తీసుకున్న తర్వాత నాకు తెలుసు ఒక విజయనగరం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఇక్కడ ఒక పిల్లలు ఉన్నారు. మీరు చాలా కష్టపడి మీరు నిన్న రాత్రి బయలుదేరారు, బహుశా లేదా మార్నింగ్ బయలుదేరి అంత దూరం వచ్చి గొప్ప మనుషుల చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకుంటున్నారు. దీన్ని ఒక అవార్డును ఒక అలంకరణగానో లేకుంటే ఒక టెంపరీ ఒక బూస్ట్గానో తీసుకోకండి. ఈరోజు తీసుకున్నది మీరు ఒక 5-10 ఏళ్ళ తర్వాత మీరు మా అబ్బాయి ఒక ఇలాంటి అవార్డులు తీసుకున్న తర్వాత ఇన్స్పిరేషన్ తోటి ఇలా గొప్పవాడు అయ్యాడు, ఇలా గొప్ప సృష్టికర్త అయ్యాడు, ఒక గొప్ప అంకురార్పణకు నేను బీజం అయ్యాడు అని అనుకున్న రోజున అంతకంటే గొప్ప ఆనందం సుచిర్ ఇండియా ఫౌండేషన్కి ఉండదు. సో నేను మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ కూడా అభినందిస్తూ మీ లోపల నుంచి కూడా ఒక గొప్ప విశ్వ అంకురార్పణలు జరిగేటువంటి ఒక బీజాలు మీ నుంచి రావాలి. మీ పిల్లలందరినీ కూడా అలాంటి గొప్ప సైంటిస్టులుగాను, అండ్ సైంటిస్ట్ అంటే ఒక సైన్స్ గురించే కాదు, ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది. అలాంటి ఒక గొప్ప మేధావులు మీరు తయారు చేసేటువంటి ఒక పేరెంట్స్కి మీరు పెట్టుకోండి. ఒక అమెరికాకు పంపించేటువంటి లేదా ఇక్కడ ఒక ఐఐఎం చేసేసి మా పని అయిపోయింది అమెరికాకు పంపించాము, ఇక్కడి నుంచి మా పిల్లలు అక్కడ ఏదో సెటిల్ అయిపోయారు, వాళ్ళు ఇక్కడికి ఎలాగో తిరిగి రారు అనుకునేటువంటి అలాంటి ఆలోచన ధోరణికి దూరంగా ఉండండి. సో మీ అందరికి కూడా మళ్ళొక్కసారి అభినందిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ విచ్చేసి మీకు అవార్డ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ సందేశాన్ని మీరు కూడా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బయట ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మీరు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై హింద్. That was really beautifully said. Thank you so much, sir. నిజంగా మీ విజన్తో లీడర్షిప్ క్వాలిటీస్ తోటి మీరు చాలామంది యూత్కి ఇన్స్పిరేషన్గా నిల్చుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇటువంటి కాంపిటీషన్ ఆర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి పిల్లలు ఆ ఎంకరేజ్మెంట్ని, ఆ కాంపిటేటివ్నెస్, ఆ ఇంట్రెస్ట్ని ఎప్పుడు ఎలా ఉంచినందుకు కూడాను అందరి తరపు నుంచి థ్యాంక్ యూ ఫర్ స్పెషల్లీ టు సుచిర్ ఇండియా టీమ్. సో ఇప్పుడు ఒక బుక్ మనం ఇనాగ్రేట్ చేసుకుందాము. సో దట్ ఈస్ సుచిర్ ఇండియా జర్నీ కాఫీ table. So I would like to request both the chief guests so launch the book along with Kiran garu. So ladies and gentlemen, put your hands together okasari gattiga chappatlato. Let's launch the book, Suchir India Journey Coffee Table book. Nomula Lehan from Nagabhushan Memorial School, Class 1 from Adilabad. Next, Manvitha from Agatsya Public School, Kadwal. Next, Praniti from Porutla Public School, Jagatyal District. Next, Deshveni Praniti from Jagatyal District, Porutla Public School. Next, Syed Maksur Ali from Ravindra Bharati School, Toli Chowki, Hyderabad. Next, U Ganeshekar, Sri Chakra High School, Produturu. Next, G Grishma Priya, Vikas Techno School, Visanpeta. Next, Rihan Mohammed from I Mind School, Amalapuram. Nitya Sai Shri Oak
Oakland School of Excellency, Narsaraupet, Guntur. Next, Vishruth from Sri Prakash Vidyaniketan, East Godavari. Next, Karthik from Anantapur, Pace EM High School. L. Chaitanya Reddy, Vedas Public School, TG Paul. Kadapa, okay. Mohit T from Aditya EM High School, East Godavari. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లల్ని బాగుంటుంది. ఫర్ ద హార్డ్ వర్క్ దే హ్యావ్ డన్ అండ్ ఫర్ ద అచీవ్మెంట్స్ దట్ దే ఆర్ రిసీవింగ్. నెక్స్ట్, ఎల్ చైతన్య రెడ్డి, వేదాస్ పబ్లిక్ స్కూల్. Mohit from East Godavari, Rishita, Bhavita High School from Anantapur district, Veera Venkata Surya Sai from Aditya Blooming School, East Godavari. Okay, so next, Geeta Shyam from Shri Gautami Smart School, Rajmandri. M. Hasini from Shri Prakash Vidyaniketan, CBSE from Vizag. J. Shri Manikanta, Aditya School from Kakinada. R. Balaji from BKR Group of Institutions, Tirupati. Next, A. Uday from Ravindra Bharati School. జాయిన్ అయ్యే ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా ఎంతో మెమరబుల్. దే హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. తొందరగా కమ్ క్విక్, ఫాస్ట్గా. పేరెంట్స్ వన్స్ అగైన్ చెప్తున్నాను, మీకు అన్ని ఫొటోస్ మీరు తీసుకున్న దానికంటే కూడా క్లారిటీగా మన సుచర్ ఇండియా టీం వాళ్ళు మనకి మీకు అందజేయడం జరుగుతుంది. దయచేసి హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయండి. మీ కిడ్స్ అచీవ్మెంట్స్ని చూస్తూ అలా కల్లారా ఎంజాయ్ చేయండి, రిలాక్స్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు డిస్టిక్ ర్యాంక్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ముందుగా అయితే అనంతపూర్ డిస్టిక్ స్టూడెంట్స్ని అందరూ కూడాను ఇంకా ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి ప్రైజెస్ చూపించడం జరిగేది. బిఫోర్ దాట్ అందరం కూడాను వెయిట్ చేస్తున్నాం కదా, ఎప్పుడెప్పుడు మనందరి ఫేవరెట్ అవార్డ్ సెరమనీ ఫార్వర్డ్. సో ముందుగా డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్ తోటి స్టార్ట్ చేద్దాము. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. CH126 శ్రీవాణి అప్ హై స్కూల్ ఫ్రమ్ తాడిపత్రి. మీరు విన్నది కరెక్టే. అనంతపూర్ డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్.
అనంతపూర్ డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్కి మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లక్షిత్ సాయి శ్రీ వివేకానంద ఈఎం స్కూల్ ఉరువకొండ, పి యజ్ఞశ్రీ శ్రీవాణి అప్ హై స్కూల్ తాడిపత్రి, వి రేవంత్ ఫ్రమ్ శ్రీవాణి అప్ హై స్కూల్ ఫ్రమ్ తాడిపత్రి, and P Sagar Prasad Concept School Tadipatri, Arman Khan from Shri Vivekananda EM School Uruvkonda, Ganesh Sai Reddy from Base EM High School Anantapur, Y Mohammad Afan Arif from Srivani EM School Tadipatri, Nimit Kumar D Shri Sai Vijeta School Tadipatri, T.S. Hanaya Srivani Up High School, Srivani Up School Tadipatri, G. Harika Target School Tadipatri, next S. Charan Shri Visweswara EM School Tadipatri, Puram Alex Vasavi School Puttaparthi, అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్టింగ్ ఓకే సో అలాగే announcing the names Punyakirtana from Anantapur, Tejas Varan from Tadipatri, Tejdeep Reddy from DCM School Anantapur, Mohammad Saif Target School Tadipatri, P Navani PS EM High School Anantapur, Yaghunandan Bhavita EM School, and Bhanu Prakash from Tadipatri Target School, A Rishita from Sri Sai Vijeta School Tadipatri, అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రైజ్ అందుకోవడం జరుగుతుంది. అండ్ తన్మయ్ విజేత విజయం ది స్కూల్ చిత్తూరు, చెరిష్ వర్మారెడ్డి ఫ్రమ్ రవీంద్ర భారతి స్కూల్ తిరుపతి, జ్ఞానం శ్రీ విజయం ది స్కూల్ చిత్తూరు, అలాగే ఎస్ తేజస్ విజయ్ ది స్కూల్ ఫ్రమ్ చిత్తూరు, వి రోషన్ రాజ్ రవీంద్ర భారతి స్కూల్ తిరుపతి, సి నిఖిల్ విజయం స్కూల్ తిరుపతి, ఎస్ దివ్య విజయం ది స్కూల్ చిత్తూరు, సోమ్ సాయి ఫ్రమ్ తిరుపతి రవీంద్ర భారతి స్కూల్, M. Chetana from BVK Group of Institutions Tirupati, Manogna from BVK Group of Institutions Tirupati, P. Nihal Vijayam the School from Chittur, Sanshita BVK Group of Institutions Tirupati, Tejasvi BVK Group of Institutions Tirupati, yes, Rahim Sami from Ravindra Bharati School, S. Hanisha Chowdhury from BVK Group of Institutions Tirupati, M. Pallavi Vijayam School Chittur, Bhadyasri BVK Group of Institutions Tirupati, S. Kartika Yagneshri Vijaya School Chittur, E. Sohail Raj BVK Group of Institutions Tirupati, K. Harshavardhan Reddy BVK Group of Institutions Tirupati. ఓకే నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. యుఎం లిఖిత్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ EM హై స్కూల్ ప్రొద్దుటూరు, సాయి హర్షవర్ధన్ సెయింట్ జోసెఫ్ కన్వీనియంట్ EM స్కూల్ ప్రొద్దుటూరు, ఎం ప్రతీక సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ EM స్కూల్ ప్రొద్దుటూరు, సిఎస్ ఆలియా St. Joseph Convent from Podduturu, Singam Reddy Ram Swaroop Sri Chakra High School, Podduturu, B. Akshaya St. Joseph Convent High School, Podduturu, K. Sai Satvik Vedas Public School, P. Srinivas Reddy Vedas Public School,
G Naga, Veda Public School. P Akshaya, Vedas Public School. P L Narasimha, Produturu, Sri Chakra High School. Sarvagan, Sri Chakra High School, Produturu. Shanti Swaroop, Vedas Public School. D Anu, Likiteshwar, Vedas, and B from Produturu. And B Chitra, Vedas Public School. Sai Balaji from St. Joseph Convent School. Next, Srikakulam district నుంచి వచ్చిన వారందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ యూ ఆల్. కే జావిద్ కార్తికేయ, ఓక్లాండ్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇంటర్నేషనల్ స్కూల్. ఎస్ కృష్ణ కుమార్, ఓక్లాండ్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇంటర్నేషనల్ స్కూల్. పన్నం హరిప్రియ, రవీంద్ర భారతి స్కూల్. కే శిరీష్ గౌతమ్, రవీంద్ర భారతి స్కూల్, శ్రీకాకుళం. చాందిని ఎం, రవీంద్ర భారతి స్కూల్. షకూరి జైధర్, రవీంద్ర భారతి స్కూల్, సోంపేట్. సాయి లక్ష్మి, రవీంద్ర భారతి స్కూల్, టేకలి. ప్రమోద్ బి, సాయి ప్రమోద్, రవీంద్ర భారతి స్కూల్, పాలకొండ. పి ప్రణవి, ఓక్లాండ్ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ స్కూల్. సాయి కావ్యశ్రీ, రవీంద్ర భారతి స్కూల్, ఇచ్చాపురం. యామిని తంగి, రవీంద్ర భారతి స్కూల్, నర్సన్నపేట. And next we are moving on to Nellore district. Sri Swarnandra Bharati School, Jeeva Sai, Ravindra Bharati School. Y.M. Amarnath, KBR EM School, Nellore. S.K. Rihan, Sri Sai Vidyaniketan High School, Nellore. M. Sai Sushant, Sri Sai Vidyaniketan High School, Nellore. S.K. Siddiq, Ravindra Bharati School, Nellore. Saranya G, Ravindra Bharati School, Nellore. Sudeepa, Ravindra Bharati School, Venkatachalam. S.K. Moinuddin, Ravindra Bharati School, Nellore. D. Sahasra, Sri Sai Vidyaniketan School, Nellore. K. Madhusudan, KBREM High School, Nellore. నెక్స్ట్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చారు పిల్లలు. అక్కడ నుంచి కూడా మన ప్రైజ్. మోక్షిత, రవీంద్ర భారతి స్కూల్, ఎస్కోట. కార్తికేయ, రిషి పబ్లిక్ స్కూల్. కవిత చౌదరి, రవీంద్ర భారతి స్కూల్. నెక్స్ట్ కేబి పూర్ణిమ, రిషి పబ్లిక్ స్కూల్. రిషి రూపా, రవీంద్ర భారతి స్కూల్. స్నిగ్ధ శ్రీ గ్లోబల్, కౌముది గ్లోబల్ స్కూల్. అలాగే తాన్వి కూడాను. దీపక్ ప్రభాకర్, గీతాంజలి హై స్కూల్, విజయనగరం. గౌతమ్ కౌముది గ్లోబల్ స్కూల్. ఎల్ సతీష్, రిషి పబ్లిక్ స్కూల్. బి చరణ్ తేజ, అలాగే ఈ అక్షయ ఫ్రమ్ విజయనగరం, గీతాంజలి హై స్కూల్. నెక్స్ట్ we are moving on to Prakasham district. Okay. గాయత్రి అనుశ్రీ. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన పిల్లలందరూ నేను చదువుతున్నాను. గాయత్రి అనుశ్రీ, వెంకట నాగజశ్వంతి, హేమశ్రీ, కుసుమ, కే కుసుమ అండ్ కే రోహిత్. ఏ అభినవ్ శంకర్ ఫ్రమ్ ఆంధ్ర హై స్కూల్. జి శ్రీ దీపిక, రవీంద్ర భారతి స్కూల్. పివి వైష్ణవి, రవీంద్ర భారతి స్కూల్. అమృత హర్షిని, ఆంధ్ర హై స్కూల్. నెక్స్ట్ we are moving on to Vizag district. Daniel, Ravindra Bharati School. Yogashri from Ravindra Bharati School.
Ashwin Chandra, Sai Prakash Vidyaniketan, Jayadev Surya, Ravindra Bharati School, P. Rashmita, Ravindra Bharati School, K. Prahastya, Shri Prakash Vidyaniketan, D. Vikyat, Shri Prakash Vidyaniketan, Aradhya, Ravindra Bharati School, E. Naveen Harsha, Shri Prakash Vidyaniketan, Radha, Aditya School, Kakinada, Hasmita, I'm Mind School, Amlapuram, Shri Ram Chandramurthy, Kids Castle School, Rajmandri, Srijita, Aditya School, Kakinada, Hanvi Yochana, Birla Open Minds International School, Rajmandri, Akula Mohan Virendra, Shri Mahadi EM School, Shri Sanvika Nalla, Aditya Talent School, P. Shanmukhi, Shri Balaji EM School, T. Harsha Sai, Shri Vardhevi EM School, Rishi Durga, Shri Prakash Vidyaniketan, Chekuri Ashwath Verma, Srimati EM School, Farzan Mohammad, Aditya School, M. Krishnaveni, Saraswati Vidyaniketan High School, P. Sri Astha, Shri Prakash Vidyaniketan, Tumi, P. Manohar Sunshine EM High School, Chandana Priya, Aditya School, Mighty Grace, Bhashyam High School, Kakinada, Shanmukha Manikanta Verma, Shri Vardhevi EM School, Amlapuram, GBV Manikanta, Sir C.V. Raman Public School, Amlapuram, Vakshit Aman, Aditya Blooming Mind School, A. Bhuvan Srinivas Kamesh, Shri Prakash Vidyaniketan High School, Krishna Chaitanya, Aditya School, Kakinada, Deepak Verma, Vashyam High School, Kakinada, Harshad Satya, Little Paradise EM School, Rajmandri, Geeta Kumar, Aditya EM High School, Joshua Ullega, Aditya Talent School, Taslim Kair Mohammed, Aditya School, CH Purushottam, Sri Gautami Smart School, Nagavarshita, Aditya School, G. Sanjana, Sir C.V. Raman Public School, Patu Kanish Baba, Aditya Blooming School. Now moving on to Krishna District, T. Bhavana Vikas Techno School, Joseph Daniel, Sri Srinivas EFTM School, Pavan Venkat Harsik Vikas Techno School, P. Yamini Uma Maheshwari Vikas Techno School, Janvi Madhuri Sri Srinivasa EFTM School. Going on to West Godavari District, David Raju from St. Anne's EM High School, Tadepallipuram, Rohit Kartikeya, Little Paradise, Tanapu, K. Saranya Vidyaniketan, Vidya Vikas EM High School, Surya Durga Chetan, Ravindra Bharati School, Ellore, P. Lavi Ranya, St. Anne's EM School, Tadepallipuram, P. Kranti Vidya Vikas EM High School, S. Karthik Aditya School, H. Ravani Roots School of Essential Facilities, K. Vinay Sai Manoj St. Anne's EM High School, Bhimavaram, G. Sham Shri Harsha Roots School of Essential Facilities, Tanuku, Samudrala Harini, Little Paradise EM, P. Tapasri Roots School of Essential Faculties, Tanuku, Venugopal B. from the same, D. John Satvik Vidya Vikas EM School, Jakarta,
Ganesh, Aditya School. Now next moving on to Guntur. Oakland School of Excellence, Narsarapet. K. Praveen Kumar, Sri Veda High School. Raja Sai Sri from Oakland School of Excellence. K. Vedasmita, Sri Veda High School. Oakland School of Excellency, Narsarapet. Kshetra Shri, Oakland School of Excellency. Grishma Shri, Sri Veda High School, Kollur. L. Harshini, Oakland School of Excellency, Narsarapet. Jashmika K, Oakland School of Excellency, Narsarapet. Maganti Murli Krishna, Sri Veda High School, Kollur. Acharya Akhil, Sri Veda High School, Kollur. Savantri, Oakland High School Excellency, Narsarapet. Nandana G. Ganesha, Sri Veda High School. Mandi Meghana Naidu, Sri Veda High School. Next, Kurnool District. Moving on to Kurnool District. P. Ishan Reddy, Sri Gururaj EM School, Nandyal. G.S. Tarak Reddy, Gururaj EM School. Andar kuda Gururaj EM School nunchi annaru. Tejashwita, M. Tejashwita. D. Vaishnavi. U. Y. Rohit. M. Karthik. S. Mahidhar Reddy. G. Varun. Andar kuda Sri Gururaja EM High School, Nandyal. M. Pranita. P. Diksha Reddy. A. Kirtana. Thank you. Now we are moving on to the district rankers of Telangana. Munduga Adilabad district nunchi P. Samruddhi Sainath, Vagdevi VN High School. Kasturi Rudra Vinay, Nagabhushanam Memorial School. Rishita Martins Grammar High School. D. Kaushik, New Loyola High School. M. Rutika, Nagabhushanam Memorial School. B. Sudhansh, New Loyola High School. K. Sanvik, M. Sai Charan, Vedam School. Aradhya Reddy, Vedam School. K. Rishit, New Loyola High School. E. Satvik, Martins Grammar High School. Armanuprit, Rising Sun EM School. Preeti Vardhan Reddy, Martins Grammar High School. P. Santoshini, Rising Sun EM School. S. Archana, Martins Grammar High School. S. Chaitanya Balaji, Vagdevi School. B. Hasini, Rising Sun EM. K. Ashrita, Martins Grammar School, Martins Grammar High School. Sai Charan, Rup Reddy, Pradeepka, Martins Grammar High School. Next, moving on to Khammam district. P. Hemanshu, Geetanjali Vidyaniketan. G. Rakshita, Vani Vidyalayam School. J. Kiriti, Triveni School. Fatima, Triveni School, Kottagudem. P. Nagasatwik, Geetanjali Vidyaniketan, Khammam. K. Nityashri, S.K. Asif Vidya, Vani Vidyalayam School, Satupalli. K. Tasvik, Triveni School, Kottagudem. S.K. Kausar, Triveni School, Palavancha. V. Devan Sai, Geetanjali Vidyaniketan, Khammam. V. Ramcharan, Geetanjali Vidyaniketan, Khammam. R. Sakshi, V. Lodshan Vasavi, Triveni School. P. Navdeep, Geetanjali Vidyaniketan. L. Snehita Yadav, Triveni School. P. Chanakya, Triveni School, Palavancha. H.
Roshita Triveni School, Khammam. Next moving on to Warangal district. Aisha Siddiqui St. Peter's Central Public School, M. Dharmika Vishwa Shanti High School, Priya Yadav Sri Saraswati VR High School, N. Devansh Kauranya High School, St. Peter's Central Public School, Harmakonda. J. Aradhya Kavaliya High School, Warangal. P. Swecha Golden Kids High School. K. Akshara St. Peter's Central Public School, Harmakonda. Alam Ellen Silva Kakatiya High School, Warangal. P. Shravani Kakatiya Concept School, Warangal. Tanvika Reddy Gurukul School, Harmakonda. Ritvika Kakatiya High School. Sri Harshila Vishwa Shanti High School. P. Sanjana Kalla Padmavati International School. P. Rishikumar TV Public School, Warangal. K. Varun Tej St. Paul's High School, Jannah. Again, K. Padmavati School, Harmakonda. R. Sakir Yashashri Vandana Ramana High School, Harmakonda. M. Purvaraj Raja St. Raman High School. R. Advik New Raman High School, Mancholi, Warangal. E. Rajavardhan Geetanjali High School. D. Shriyans Gurukul School, Harmakonda. Anamika Tejas High School. D. Rishika St. Amman High School. Syed Abdul St. Peter's Central Public School. Avinash Reddy Raman High School, Harmakonda. Now we are to Nalgonda district. G. Ashira Aravindo Public School, Nalgonda. K. Dikshita Suryapet. K. Harmita Dipangal. G. Arush Reddy Devansh Tota Prasanna St. John's High School. Kirtana St. John's High School. P. Tejaswini K. Lekhana G. Shrinika Sri Vivekananda High School. Vivekavani High School, sorry. Amjad SK Delhi World School. Sarvachana RS the school. P. Akshaya SS School of Learning, Nalgonda. P. Lohit Reddy VSR School. N. Shrivalli Shishya the school. C. H. Swati Dr. Vivekananda High School. Indira K. Triveni School from Suryapet. Pranav the Nalgonda Public School, Nalgonda. N. Karthik SPR School of Excellency. L. Sai FLS Scholarship High School, Suryapet. Deepika St. John's High School, Vidyagura. Next moving on to Mahbubnagar district. Lohit Kumar Reddy Sri Saraswati High School. Atif Aslam Priya Radhika School. N. Sai Geetanjali School. P. Naika Reddy Geetanjali Kids in Upper Primary School. Manasvi Geetanjali High School. T. Vinod Sri Saraswati High School. P. Soumya Sri GNR Aditya School. Prabhu Kiran Geetanjali High School. P. Sai Shanmugh Samskar School. M. Himansh GNR Aditya School. Sritika Geetanjali Kids and Upper Primary School. S. Srinivas Reddy. Bengal. K. Naveen Geetanjali High School, Ashrampet. Priyadarshini Delhi World School. J. Samyukta
Temple, B. Krishna Sai Saraswati International School, S. Manaswini Agastya Public School, Hariya Tahsil, Shri Vaishnavi High School, Kondapur, Multan Jawahar Kakatiya School, Darbad, A. Brahmini Krishnaveni Talent School, A. M. Arjun Sri Sai High School. Thank you. అందరు కూడాను పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. పేరు చెప్పాము. ఇంకొంచెం స్కూల్స్ ఉన్నాయి చదువుతామండి మళ్ళీ పేర్లు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ద టైమ్ ఈజ్ హియర్. అందరు కూడాను ఎదురు చూస్తున్నారు, పిల్లలందరూ కూడాను ప్రైజ్ ఎప్పుడెప్పుడు గెస్ట్ల మీద చేతుల మీదుగా ప్రైజ్ తీసుకుందాము అనేసి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అయితే గోల్డ్ మెడలిస్ట్లని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి గోల్డ్ మెడల్ విన్నర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరుగుతుంది. సో ఫస్ట్గా అయితే ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆర్ గెస్ట్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కిరణ్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము స్టూడెంట్స్కి మెడల్ సెరమనీ చేయడానికి. అండ్ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. శ్రీ ఆంజనేయ స్వామి లిటిల్ ప్యారడైజ్ స్కూల్ తణుకు గోదావరి నుంచి వచ్చారు. సో పిల్లలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకునేటప్పుడు మీరు గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అందరూ మీ ఫ్రెండ్సే కదా. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారిని అండ్ రావు రమేష్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ యశ్విన్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి సెయింట్ ఆన్స్ హై స్కూల్, సెకండ్ క్లాస్. నెక్స్ట్ త్రిపతి రూట్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ అండ్ ఇట్స్ ఫ్రమ్ గోదావరి, వెస్ట్ గోదావరి. Gold medal, state rank winner, 4th class. Next, A. Dhanish, Sir C.V. Raman Public School, gold medal, state rank winner, 5th class, Amalapuram. Next, P. Sarayu from Nandyal, Sri Guru Raja E.M. High School. Next, Deekshita Shri Veda High School, 7th class, Guntur nunchi. Next, Renu Shri Shri Vagdevi EM School, 8th standard, Amalapuram nunchi. Next, Sudhindra from Target School, Tadipatri. ఎక్కడ క్లాప్స్ వినిపించట్లేదు. మీ ఫ్రెండ్సే. మౌనిక ఫ్రమ్ ఆదిత్య స్కూల్, ఆదిత్య నగర్, కాకినాడ నుంచి. నెక్స్ట్ గోల్డ్ మెడల్ విన్నర్స్ ఫ్రమ్ తెలంగాణ. అధయ్ శ్రీ ఢిల్లీ వరల్డ్ స్కూల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. సిద్ధార్థ్ అభిమన్యు, సెకండ్ క్లాస్, రవీంద్ర భారతి స్కూల్, హైదరాబాద్. R. Satvik, GNR Aditya School. Next, Naga Satya Revan from Srinidhi Olympiad School. Next, Nitin Anjali from Sai Ram High School, Yusufgura.
Next, Vignesh Reddy from St. Joseph High School, Hapsiguda. Daivik, Sai Ram High School, Hyderabad, Borvanda, Hyderabad. Fatima, St. Peter Central Public School, Hanmakonda. Next, G. Gautam Nanda, Swaminarayana Gurukul, Moinabad, Rangareddy. Next, Mohit Reddy from Raman High School, Warangal. Yes. So తెలంగాణ ఆంధ్ర స్టేట్ నుంచి ఫస్ట్ మెడల్ విన్నర్స్ అందరినీ కూడా ఒకసారి గ్రూప్ ఫోటోకి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నా. కిడ్స్ కమ్ జాయిన్ అస్ ఫర్ ద గ్రూప్ ఫోటో. మన ముఖ్య అతిథులతోటి ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుందాం. సో ఫస్ట్ స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ తెలంగాణ ఆంధ్ర జరిగినటువంటి కాంపిటీషన్లో గెలిచినటువంటి అందరూ కూడాను. సో పేరెంట్స్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ముందుకు రావాల్సిన అవసరం లేదు. మీకు ఫొటోస్ తీసి QR కోడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. యూ విల్ గెట్ అ వెరీ క్లారిటీ. మీరు తీసుకున్న పిక్చర్ కంటే కూడా మంచివి వస్తాయి. సో మీరు రిలాక్స్ అవ్వండి. గట్టిగా ఒకసారి చప్పట్లతో చిన్నారులని ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో దూరం నుంచి కూడా కిడ్స్ వచ్చారు. నౌ వి ఆర్ మూవింగ్ ఆన్ టు ద గురు బ్రహ్మ అవార్డ్స్. ఫస్ట్ ముందుగా ఐడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ వెంకటరెడ్డి గారు, కరెస్పాండెంట్ పీస్ EM హై స్కూల్ ఫ్రమ్ అనంతపూర్. గట్టిగా చప్పట్లతోటి ఒకసారి గురు బ్రహ్మ అవార్డ్స్ అందుకుంటున్నటువంటి గురువులందరికీ కూడాను ఒకసారి గట్టిగా చప్పట్లతోటి. శ్రీమతి సాయి లీలా గారు, కరెస్పాండెంట్ శ్రీ సాయి హై స్కూల్, నారాయణపేట్, మహబూబ్ నగర్. థ్యాంక్ యూ అండి. శ్రీమతి వి సాయి లీలా, మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. గురు బ్రహ్మ అవార్డు అందుకుంటున్నారు. నెక్స్ట్, శ్రీ ప్రసాద్ భారత్ గారు, డైరెక్టర్ శ్రీ వాగ్దేవి EM హై స్కూల్, అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నెక్స్ట్, శ్రీ LK తిరుపతి గారు, డైరెక్టర్ రూత్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ హై స్కూల్, తణుకు, వెస్ట్ గోదావరి. చప్పట్లు వినిపించట్లేదు. కమాన్, మీ స్కూల్, మీ ఫ్రెండ్స్, మీ టీమ్, మీ టీచర్స్ అన్నారు ఇక్కడ. నెక్స్ట్, రమ్య కేసన్ గారు, ప్రిన్సిపల్, ఢిల్లీ వరల్డ్ స్కూల్, చింతల, మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఓకే, శ్రీ రమ్య కేసన గారు, ప్రిన్సిపల్, ఢిల్లీ వరల్డ్ స్కూల్, చింతల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్, శ్రీ కోట రవిచంద్ర గారు, ప్రిన్సిపల్, శ్రీ సాయిరామ్ హై స్కూల్, శ్రీకృష్ణ నగర్, హైదరాబాద్. గురు బ్రహ్మ అవార్డ్స్ అందుకుంటున్నటువంటి గురువులందరినీ కూడా మనం సత్కరించుకుంటున్నాము. నెక్స్ట్, శ్రీ ఆర్ విజయ్ సారథి గారు, ప్రిన్సిపల్, ఆదిత్య స్కూల్, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. లైక్ టు విజయ్ గారు. రాఘవేంద్ర ప్రసాద్ గారు, అకాడమిక్ ఇన్ఛార్జ్, శ్రీవాణి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్.
నెక్స్ట్ శ్రీమతి మాలతి దేవి గారు, సైన్స్ టీచర్, మార్టిన్స్ గ్రామర్ హై స్కూల్, ఆదిలాబాద్ నుంచి వచ్చారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద మ్యామ్ ప్లీజ్. Next, we are moving on to Chaturalaya Puraskara Awards. So I'd like to request Dr. Virendra Chaudhary Garu, Director, Triveni School, Hyderabad, to get onto the stage, please. Thank you. Next, Shri T. Ramesh Garu, Principal, Aditya School, Srinagar, Kakinada. Thank you, Andy. Next, R.K. Praveen Kumar, Principal, Shri Gurukul International School, Moinabad, Rangareddy District. Request R.K. Praveen Kumar Garu, Principal, Shri Swami Narayan Gurukul International School, Moinabad, Rangareddy. Next, Shri Dhamineni Rajesh Kumar Garu, Correspondent, Raman High School, Hanmakunda, Warangal. Now I'd like to request Sri Ravanam Venugopal Garu, Director, Sri C.V. Raman Public School, Amalapuram, East Godavari District. Thank you, sir. Next, I'd like to request Sri Y. Hal Raj Garu, Correspondent, GNR Group of Institutions, Achampet, Kurnool District. And then at least, okay, next I'd like to request Ambatti Edukondal Garu, Principal, Shri Veda High School, Guntur District. Next, Shri P. Lakshmikant Reddy Garu, Director, Velocity Group of Schools, Hyderabad. Next, I'd like to request Puppala Praveen Kumar Garu, Principal, New Loyola High School, Manchiryala District. Okay. Next, I'd like to request. Okay. So, Prashanti Garu, Director of Shri Chakra High School, Kadapa District. Madam, happy to have you on stage, please. Thank you so much. Once again, a big round of applause. అందరినీ కూడాను ఒకసారి చతురాలయ పురస్కార అవార్డు मन मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा
उत्कल जलधि तरंगा तब शुभ नामे जाए तब शुभ आशीष मागे जाए तब जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్ ఇలాగే ఇటువంటి ఈవెంట్స్ మరెన్నో జరుపుకోవాలి మనందరం కలిసి జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మే దిస్ సాగా కంటిన్యూస్ అండ్ ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిరణ్ గారిని రావు రమేష్ గారికి ఒక మూమెంట్ తోటి మెమరబుల్ ఈవినింగ్ ని మరింత మెమరబుల్ చేయడానికి సత్కరించాలని కోరుకుంటున్నాం ఒక ఫోటోతో ఇంతసేపు ఓపిక ఉండి పిల్లలందరికీ కూడాను తన చేతులతోటి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేశారు రావు రమేష్ గారు అండ్ కిరణ్ గారు ఈవెన్ రావు రమేష్ గారు బిజీ షెడ్యూల్ నుంచి కూడా టైప్ చేయడం జరిగింది బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దిస్ రియల్లీ మీన్స్ అ లాట్ స్టూడెంట్స్ అందరికీ కూడాను ఇంతసేపు ఓపిక ఉండి మరి ప్రైజెస్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బిహాఫ్ ఆఫ్ సుచర్ ఇండియా